వీడియో అయితే ఫుల్ ఫన్నీ ఫుల్ మళ్ళీ ఇటు వచ్చింది. ఓ అరకొండ నీటి చెప్పు 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 నడుము నడుము. సో హాయ్ గాయ్స్, ఈరోజు వీడియో ఏంటనుకున్నారు? ఏట్లేదు, నేనైతే ఏం చేస్తానంటే మా అమ్మల మేకప్ సామాన్లు, మా చెల్లివి, మా పిన్ని వాళ్ళ అందరు మేకప్ సామాన్లు నేను తెచ్చి మా రూమ్లో పెట్టి, ఇంకా మా చెల్లి డ్రెస్ కానీ ఏదో ఒకటి సంథింగ్ ఏదో ఒకటి చేసి వేసుకొని ఇంకా నా రియాక్షన్ చూద్దాం ఇంకా ఎలాగుంటుందో. ఇంకా కెమెరా అన్ని సెర్చ్ చేయాలి ఇంకా ఎక్కడికక్కడ. ఇంకా ఈ వీడియో చాలా క్రేజీగా ఉంటుంది, ఫుల్ ఫన్నీగా ఉంటుంది. మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కా లైక్ చేయండి, మీరు లైక్ చేస్తే నాకు మోటివేషన్ ఉంటుంది. నాకు ఇంకా మరెన్నో ప్రాంక్స్ తీయాలనిపిస్తుంది. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా? మనమైతే ఇప్పుడు సో హాయ్ గాయ్స్, ఇప్పుడైతే మా అందరూ ఆ రూమ్లో ఉన్నారు. నేనైతే చూడండి మేకప్ సామాన్లు అన్ని దీంట్లో ఉన్నాయి. ఇంకా సంథింగ్ మేకప్ సామాన్ ఇంకా హ్యాండ్ బ్యాగ్ ఉంది మా పిల్లది. ఇది వేద్దాం మనం. ఇంకా వీడియో అయితే ఫుల్ ఫన్నీ క్రేజీ ఉంటుంది. ఫైనల్లీ మనమైతే అన్నీ తీసాము. ఇప్పుడు అమ్మా ఏం చేస్తున్నారమ్మా? అమ్మా వెళ్ళండి. నేను బట్టలు వేసుకొని బయటికి వెళ్ళాలి. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్ తర్వాత అవుతుందిలే. నీకే నువ్వేట ఎక్కడ? మీరు అందరు లేగండి ఇక్కడ. నేను బట్టలు వేసుకుంటున్నా, చెప్తాను ఇందాక బట్టలు వేసుకుంటున్నా, మీరు లేగట్లేదు. వెళ్ళండి, బట్టలు మార్చుకొని పిలుస్తాను. అప్పుడు రండి. అప్పుడు ఏంటి బాబా అన్న? ఇంకోసారి బట్టలు మార్చుకొని పిలుస్తాను. అప్పుడు రండి. అప్పుడు వెళ్ళండి, వెళ్ళండి బయటకు. అంది వెళ్ళరా. బాత్రూమ్లో ఎవరు మార్చుకోండి, బట్టలు ఇంట్లో మార్చుకుంటారు. ఇంట్లో ఎవరైనా ఇక్కడ ఎలా మార్చుకోండి అమ్మా. ఎవరైనా రూమ్లో మార్చుకోండి. మీరేటి బాత్రూంలో మార్చుకొని చెప్తారు. నీ ఫోనా? ఫైనల్ మనం అయితే ఇంట్లో అయితే కెమెరా పెట్టాం. మాకు బాగుంది. మనం మేకప్ సామాన్లు కిటికీలు గట్ట ఆల్మోస్ట్ అన్నీ వేసేసాను. అది వేసాను, నెక్స్ట్ ఈ కిటికీలు వేసాను, నెక్స్ట్ ఆ కిటికీలు వేసాను, మొత్తం అన్నీ వేసాను. ఇంకా వీడియో అయితే ఫుల్ క్రేజీగా ఫుల్ ఫన్నీగా ఉంటుంది, చూసేయండి. ఇంకా మనమైతే ఇంకా డ్రెస్ గట్ట వేసుకోవాలి. ఇంకా మా చెల్లిది అయితే ఇంకా రూట్లో ఉండి ఏదో ఒకటి తీసి నచ్చినైతే వేసుకుంటున్నాం. ఇంకా వేసుకున్న తర్వాత మీకైతే వీడియో ఆన్ చేస్తాను గాయస్. గైస్, నాకైతే ఫైనల్లీ డ్రెస్ అయితే వేసేస్తాం. ఇంకా మేకప్ మేకప్ వీడియో అయితే ఫుల్ ఫన్నీగా ఫుల్ క్రేజీగా ఉంటుంది. ఇంకా మా చెల్లి అయితే వేస్తాను. ఇంకా మేకప్ అయితే రాసుకుంటాం. ఇంకా మేకప్ వేస్తాం. ఫన్నీగా ఫుల్ క్రేజీగా ఉంటుంది వీడియో అయితే. ఇంకా లిప్స్టిక్ రాసుకొని నేను ఎప్పుడు చేయలేదు. ఇంకా అంటే లిప్స్టిక్ అయితే రావట్లేదు. ఇంకా మనకి ఫైనల్లీ లిప్స్టిక్ అయితే దొరికింది. ఇంకా మూతికి అయితే రాసేద్దాం. పందిమూతిరా ఫైనల్ మూతికి లిప్స్టిక్ రాశాను. మనం లిప్స్టిక్ రాసుకున్నాం కదా. ఇప్పుడు గాజులు అయితే అర్థం. ఫైనల్ మనం అయితే ఇంకా గాజులు కూడా వేసాం. ఇంకా అర్థం చూసుకొని కొట్టుకుంటున్నాం. మనకి ఇంకా చూడండి ఎలా ఉన్నాను. చూడండి ఎలా ఉన్నా. 8 minutes 1 minute
ఇంకా మనం అన్ని చేసాం కదా. ఇప్పుడు ముక్కులు పెడదాం. ముక్కులు ఎలా పెట్టాలి కానీ నాకు తెలియదు. ఇది ముక్కు పొడతా కక్కర పెట్టాలి. కనిపిస్తుంది గాయస్ మీకు ఇదండి. కాయటి కలప పెట్టాలో కడితే కాయటి కలప పెట్టాలో కడితే దెయ్యంలాగా ఉంది కాదు. దెయ్యంలాగా వచ్చింది కార్తీక్. పెట్టుకోవడం రావట్లేదు. మళ్ళీ ఇటు వచ్చింది. కార్తీక్ పెట్టుకోండి అసలు రావట్లేదు. అనేది కదా కంగారు. నాకైతే భారీ చెప్తుందా చూడండి అలా పెట్టారు. ఫైనలీ చూడండి అవుట్ఫిట్ అయితే చూడండి టలగెట్టాను. ఇంకా కంగాలైతే అయిపోతుంది. అయితే కార్తీక్ రాసాను కదా, నాకు కళ్ళు మండిపోతుంది. చేస్తున్నా మీకోసం మీకు ఎంటర్టైన్మెంట్ చేయడానికి చేస్తున్నాను. అయిపోయింది. ఇంకా కప్కి తల తీయగా నాకు తెలియదు అంతే. ఫైనలీ మన అవుట్ఫిట్ అయిపోయింది. ఇప్పుడు నీటి పెట్టాను కార్డు. ఫ్రెష్ అప్ అయితే అయిపోయింది. ఇంకా నేనే నాకు శుద్ధ బేవర్స్గాళ్ళని చూశాను కానీ మీ అంత పరమ బేవర్స్గాళ్ళని నేను చూడలేదు. నేను చెప్పి మా అమ్మ వాళ్ళు పిలిచి నేనైతే రెడీ అయిపోయాను. ఇంకా మా అమ్మ వాళ్ళు పిలిచి అమ్మ నేను బయటకు వెళ్తున్నాను అమ్మ అనుకొని ఎలా వెళ్తాను. మా అమ్మ అంతా ఎక్కడికి ఇలాగా. ఇప్పుడు కెమెరా అయితే అక్కడ తీసి అక్కడ పెట్టాము కదా. ఇప్పుడు ఈ కెమెరా తీసి మళ్ళీ ఎక్కడ పెడతాం. ఎక్కడ కడితే ఇక్కడ సెట్ అవ్వట్లేదు. ఇంకా షేడ్ పెన్ పెట్టాను. గాయ్స్ అంతా అవుట్ఫిట్ అంత అయిపోయింది కానీ ఇది ఒకటే ఎట్లా పక్కన ఫ్యాన్ ఒకటి ఉంటుంది. ఇది అవుట్ఫిట్ మనం కెమెరా సెట్ చేసాం. ఇప్పుడు పిలుద్దాం. ఇంకా అది పిలిచి అది రియాక్షన్ అనుకుంటుందా, ఇంకా లేట్ అయితే అనుకుంటుందా. ఇంకా నాకైతే ఇంకా ఆల్మోస్ట్ ట్రైన్ అవుతుంది. ఇంకా పిలుద్దాం. ఇంకా మా అమ్మకి చెప్పాను మేకప్స్ అన్నది అక్కడ ఉన్నాయని చెప్పాను. ఇంకా అది రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇంకా వీడియో అయితే ఫుల్ ఫన్నీగా ఫుల్ క్రేజీగా ఉంటుంది. ఇంకా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్కి. ఓకే గాయ్స్, మనం ఇంకా కూర్చుందాం. దిగిపోయాను. ఇంకా మా అమ్మకి చెప్తాను. ఇంకా మా అమ్మ వచ్చామని అమ్మా ఇగో బయటికి వెళ్తున్నాను, మీ సామాన్లు తీసుకోండి. ఇక్కడ మేకప్ సామాన్లు ఉన్నాయి. వాళ్ళ తమ్ముడు కంగారు చేసేస్తాడు. రండి వచ్చి తీసుకోవడం రండి. ఏమి ఎందుకు వరుస్తాను అయితే? ఏమి ఇప్పుడు ఏటైంది? ఎందుకు వరుస్తాను ఇప్పుడు? ఇప్పుడు ఏటైంది? అమ్మ చూసింది అనుకో, నాకు చెప్పగలదు. ఎందుకు నీకు? నువ్వు మగోడువా? మగోళ్ళగుండా ఆడవాళ్ళు బట్టలు వేసుకొని ఆడదానిలో రెడీ అయ్యేబెట్టి ఎందుకు ఇప్పుడు ఎందుకు అలా వరుస్తాను? రే అమ్మ చూసి ఏట్లా
నీ వాడకం. ఇప్పుడు బాగా ఉన్నాను కదా ఎంత ఇంకేంటి నువ్వు ఆడదానివా మగోడువా? ఏంటి ఇలా చేస్తావు? ముందు అమ్మకు పిలుస్తానమ్మా. అమ్మ కాదే లే లే నా బట్టలు వేసుకుని మొత్తం అంతా. అదేంటి నా పని? ఏంటిది పిన్ని? వచ్చిందా ఇలా బట్టలు వేసుకుంటా? అందుకే నేను బయట అంటాను. చూడు చున్నీ పద్ధతి చేస్తాను చున్ని చున్ని పద్ధతి చెత్తోడా ఏంటో బట్టలు. బాగా ఉంది కదా ఇది. నాన్నగారు తెలిస్తే తిడతాడు, నన్ను తిడతాడు ఏంటనేసి. చున్నీ బాగా వేసుకోండి ఫస్ట్. చున్ని బాగా ఆడదాంలో మాట్లాడతావు. అరే ఆగుతావా? చైతన్య పద్ధతి అయినా బాగా చైతన్య మర్యాదగా నువ్వు వెళ్ళి మర్యాద బట్టలు మారుస్తావా మార్చువా? నేను ఇప్పుడు మార్చింది మా సామాన్ నువ్వు ఓటమే. నేను ఓడితే నీకేటైంది అసలు నేను డేట్ చేయదండి ఆ మట్టే నేను అది రెడీ అది రామాకి ఎందుకు తీసావంట? అయినా రోజు ఆడలు రెడీ అవుతారు లేదురా. ఎవరైనా వస్తే నవ్వుతారు. ఎవరు వస్తారు ఇప్పుడు ఇంటికి? నేను బయటకు వెళ్తాను ఇప్పుడు. బయటకు నమ్ముతాడు అలా బయటకు వెళ్ళి నలుగురు ఏంటనుకుంటారు? నీకేంటనుకో అమ్మాయి అంటారు. బయటకు వెళ్తున్నాను. బయటకు వెళ్తే ఇలా తయారవ్వడం ఎట్లా చెప్తాడా? ఎట్లా తయారు నీకు ఆడదని ఎట్లా? నేను అప్పటికే చెప్తాను నేను తేడా సింగిల్ చేస్తున్నాడు అనేసి. ఇప్పుడా నేను చెప్పను బయటకు వెళ్ళాలి. నా చిన్న పని ఉంది. అయితే నాకు నేను కోపం చెప్పాను. నాన్న చెప్తాను. నాన్న ఫోన్ చేస్తాను. ఏంటి ఎగురుతున్నా? అయితే తయారేంటి? నువ్వు ఇప్పి వెళ్ళు, నువ్వు ఇప్పు వెళ్ళు. నువ్వు చైతన్య నాకు ఏడుదంటే చైతన్య మాకు చెప్తాను. ఇప్పుడు నాకు నేను చెప్పను. ఏంటి ఎలా చేస్తున్నావు? చెయ్యొచ్చా? నువ్వు మగోడమే కదా, మగోడు నా గుండు. నేను చెప్పను. ఆడపిల్లల బట్టలు నీకేంటి? ఏదంటే ఇప్పుడు నీ బాగా గ్రేట్. లేకు బట్టలు ఇప్పు ఫస్ట్. బట్టలు ఇప్పలా నీ ముందే పలా నీకు చెప్పచ్చు కదా. నీటికి చెప్పలేను. నాకు నీటికి చెప్పడం రాదు నాకు. దాన్ని ఎందుకు తినాల్సిన బట్టలు అంటే ఇప్పించచ్చు కదా. దేనికి కలిపేసా? నువ్వు మగోడు ఆడతావు. అయినా నా బట్టలు ఇప్పు. అవి నావి. అయినా ఏంటి బట్టలకి పిచ్చే ఆడల బట్టలు అట్లా ఒక పని చేయి. నా చీరలోనే కట్టించుకో. నెక్స్ట్ టైం కట్టుకున్నాను. నెక్స్ట్ టైం నుంచి కడుతున్నాను. ఏంటైనా ఈ పనులు ఈ పద్ధతులను ఫస్ట్ నాకు తెక్కడా నన్ను ఉంచుతారా అసలు ఇంట్లోని? అయినా చేసిన వెంటనే అలాంటి పనులు ఇంకా నవ్వుతున్నావు వేలు. అయినా బయటకు వెళ్తాను మా ఇంట్లో. నేనేం చేశాను? బయటకు వెళ్తానన్నా తప్పే. సరే నేను ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు నీకేంటని అన్నానా? ఆ బట్టలు తెలుసు నాన్న. కాదు నేను ఇప్పుడు ఎక్కను. బయటకు వెళ్ళాలి. ప్రైవేట్ కలెక్షన్ వెళ్ళాలంటే నీకు అర్థమైందా? పని చేయట్లేదేంటి? అరుస్తాం ఏంటి? మనుషుల మీద అరుస్తాం ఎట్లా? బట్టలు అదే ఎందుకు అవ్వదా? ఓ అరకుండా నీటి చెప్పు చెప్పు చెప్పు. నన్ను పిచ్చెక్కిస్తాను కదా. కలెక్షన్కి వెళ్ళాలి అంతే. ఇవాళ గాజులు కూడా పగిలిపోయి నాకు షాల్వా కప్పాల్సింది పోయి పగిలిపోయి వల్ల నన్ను పోడాల్సింది పోయి నాకు అర్థం అవ్వట్లేదు. నాకు ఏంది మాట? చెప్పలేదు. తిడతాడు ఇప్పుడు వస్తే. కలెక్షన్కి వెళ్ళాలి. బ్యాగ్ వేసుకోండి. ఇంకా ప్రైవేట్ వేసిన కలెక్షన్కి వెళ్ళాలి. ఎందుకు అలా అనిపిస్తున్నావు? ఏంటి ఇది పద్ధతి? ఏంటి నాన్న వస్తే తిడతాడని నీకు మైండ్ పని చేయట్లేదు నీకేమైనా? నాన్న వచ్చే లోపు వచ్చేస్తున్నావు కలెక్షన్కి వెళ్ళి. నాన్న వచ్చే లోపు రావడమేంటి? ఇదేమైనా కొత్తగా చేస్తున్నావేట్రా? గాజులేంటి ఎలా పాలనుకుంటావు? నీకేంటి పిచ్చి పట్టిందా ఏంటి? లేదు చెప్పండి. నువ్వు లేవు. నాన్న వస్తే ఇవన్నీ నాన్న తెలుస్తాను. ఏమో ఉంచుతాడు నన్ను తనకి క్యారెక్టర్ నన్ను అసలు ఉంచుతాడా? ఇప్పుడు నన్ను వెళ్ళేస్తావా వెళ్ళబ్బా కలెక్షన్ కి? కలెక్షన్ కంటవేట్రా? నువ్వేమైనా ఆడా ఏంటి?
నాకు నవ్వు వస్తుంది సినిల్ చూస్తుంటే. ఇదేం సినిల్ రా అసలు, ఇదేం పద్ధతిరా? ఇంకెందుకు సగం కూడా వేసుకో. జుత్తులేదు జుత్తు లేదు, జుత్తు అంటే వేసేస్తుంది. నేను జుత్తు ఉంటే వేసుకుంటా, వేసుకుంటా. అందుకే నేను జుత్తు వేస్తున్నా. కటింగ్ చేయించుకున్నా చేయించుకోకుండా ఇవే నేను పళ్ళు ఇసురుకుంటావే ఇట్లా చున్నీతో. ఆడదాన్ని తీసుకుంటావు ఎట్లా? ఆడ కొంగులతో ఇసురుకుంటారు దగ్గరగా. అవును నువ్వు ఆడదావా? అవును, ఆర్డర్ ఫీలింగ్స్ వస్తాయి. వచ్చుండాయి ఫీలింగ్స్ నీకెందుకు ఆడదాన్ని వస్తాయి ఫీలింగ్స్ వస్తాయి. మాకు ఫీలింగ్స్ వస్తాయి. వచ్చుండాయి ఫీలింగ్స్ ఫీలింగ్స్ బయటకంతా చిరాకు వస్తుంది బ్రహ్మి. అసలు ఏంటిది? నువ్వు వెళ్ళి వెళ్తావా ఇప్పుడు బయటికి? తప్పేటి అయితే ఆ బట్టలు ఇప్పేసి నీ బట్టలు వేసుకొని వెళ్ళు. ఇప్పుడు నువ్వు ఇంట్లో ఎలాగైనా ఉండు, బయట ఎలాగే ఉంటుందా? ఉంటాను. తీయరా చైతన్య. ఇప్పుడు నీ బాధ ఇప్పుడు ఏంటి? ఇప్పుడు ఏంటైంది? నేను ఇలా కొంటే నీ పట్ట చైతన్య ఎందుకు నవ్వుతారు? నా లైఫ్ నా ఇష్టం, ఎందుకు ఎవరు నవ్వుతారు? నీ లైఫ్ నీ ఇష్టం ఏంటి? నాటకాలా ఏంటి? ఎందుకు ఆ వరుసలు అయినా పిచ్చి బయట పట్టుకోలేదు? పిచ్చి వేపించి చైతన్య. నాన్న వస్తే తిడతాడు. ఫ్యాన్ ఆపుకొని ఒక్కలోనన్నా చెప్తాను. నా గాజు అన్ని భద్ర కూడా చెప్తాను. మెలకించుకుంటా ఏంట్రా నీ తీయరా అసలు? నువ్వేటనుకుంటున్నావు నీ గురించి? ఆ తీయరా చైతన్య. అనవసరం ఇగో ఏది ఉంటే అది ఇసుకొస్తుంది చెప్తాను. ఎందుకు అలాగా? ఫ్యాన్ కట్ట వేసుకోకుండా ఆయన ఒక్కలో ఏటి వేపా అంతాను. అందుకే నేను బయటికి వెళ్ళిన వరకు ఎలా తినేసావు. అందుకేనా అవును అవును అవడానికే. అవడానికి కాదు, నువ్వు లేక నువ్వు నన్ను చైతన్య మాట్లాడు కాదు. ఇగో నిజంగా ఫ్యాన్ ఎందుకు వేసావు? ఫ్యాన్ ఎందుకు వేసావు? నీ బయటికి వెళ్ళాలి ఇప్పుడు. నాకు ఫ్యాన్ వేస్తే నీకేం రా? ఫ్యాన్ కి నీకు సంబంధం ఏంటి? అవి ఇబ్బంది కలుగుతున్నాయినా నీకేంటి ఇప్పుడు? అర్థమేంట్రా? అరుస్తానేట్రా? కాదు చెప్పొచ్చు కదా, నీకు చెప్పొచ్చు కదా. చైతన్య ఎక్కువ చపాతీలు కావడం ముఖం మీద ఇసిరేస్తాను. చపాతీ కావడం కదా చెప్పొచ్చు కదమ్మా. రామ్ గారు చెప్తారా? మేకప్ అంతా పోయింది. చూసాడుగా ఏంటి బాబా అన్న? ఇంకోసారి మేకప్ అంతా పోయింది. మేకప్ అంతా పోయింది. నీకే అన్ని బాగా వస్తాడు చూడు. పోయింది అంతా పోయింది. నన్ను వెళ్ళలేదు. అయిపోయింది అంత అయిపోయింది. బయటికి వెళ్ళాలి ఇప్పుడు. దుఃఖ పెడతాను దుఃఖ పెడతాను దుఃఖ పెట్టకండి. పిచ్చెక్కేందుకు చైతన్య నిజంగా. గది ఇప్పుడు మొదలు. అయినా దాన్ని ఎందుకు మాట్లాడక సరదాగా అంటున్నావా ఏంటి? కరెక్ట్ చెప్పు. సరదాగా అంటున్నావా ఏంటి? చెప్పురా ఆస్కరంగా. ఇప్పుడు ఇప్పుడు ఏంటి మీ బాధ? ఇప్పుడు ఏంటి చెప్పండి. ఎందుకు అలా తయారయ్యావో అడుగుతున్నాను. ఇప్పుడు మీ బాధ తయారయ్యావా చెప్పు. రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. మీ అమ్మ చెత్త నా కొడక. మీ అమ్మ నాన్న చూశారనుకో నా కొడక రే నీకు పిల్లను కూడా ఇవ్వరు రే ఎవరు. నిజంగా నిజంగా అంటుంటే అయినాను నా ఫీలింగ్స్ అవుతుంది. ముందే చెప్పాను ఫీలింగ్స్ అవుతుంది.
ఫీలింగ్స్ వస్తాయి నాకు. వీళ్ళకి ఎవరు చేసుకుంటారు ఫీలింగ్స్ వచ్చేటట్టు ఫీలింగ్స్ ఎప్పుడు ఇలా చెయ్యడు కదా ఏంటి కొత్త పద్ధతులు అయినా ఫీలింగ్స్ అంటే కానీ చూస్తే చెప్పు ఫీలింగ్స్ అంటే ఏంటి అంటే ఏం ఫీలింగ్స్ వస్తున్నాయి కలెక్షన్కి వెళ్ళాలి. ఏం ఫీలింగ్స్ వస్తున్నాయి అది తెలుసా అసలు? ఫీలింగ్స్ అంటే ఏంటో నీకు తెలుసా తెలుసా ఏంటి మొగుడు ఆడదాం ఫీలింగ్స్ వస్తాయి. ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది మొగుడు ఆడదాం ఫీలింగ్స్ వస్తాయి. ఫోన్ చేయలేకపోతే నువ్వు అబ్బా ఇప్పుడే వెళ్ళి ఒప్పుకొని వెళ్ళు తిడతాడు అబ్బో ఎలా ఏంటి అయినా పద్ధతి బాగాలేదు అన్నీ నానాసి తిడతాడు అక్కడ ట్రైన్ మిస్ అయిపోద్ది. ఏంటి ఇది ట్రైన్ మిస్ అయిపోద్ది. ట్రైన్ మిస్ అయిపోద్ది. వెళ్ళపోద్ది ట్రైన్ వెళ్ళిపోద్ది. ట్రైన్లో నువ్వు కూడా వెళ్ళిపో మరి రాకు అందుకే ఎక్కడికి వెళ్ళిపోద్దు ఎవరు రమ్మన్నారా గబగబా బయటకు వెళ్దాం అనుకో ఇంటికి వెళ్తాము అయినా ఏంటి పనులు వస్తే నన్ను తిడతాడు గేమ్ పుట్టదు గేమ్ పోయాక పట్టుకుంది అసలు అయినాను గేమ్ ఆడాక పట్టుకుంది అయినాను నేను ఆడొస్తాడు పక్కకి ఎందుకు చెప్తాను నేను ఒక తిరగదు అనలేదు అమ్మగారు చెయ్యట్లేదు నానైతే 2 కాళ్ళు చేతులు 2 తీసేస్తుంది ఏంటి? నా బ్యాగ్ దేనికి బ్యాగ్ కట్టలేవు ఇప్పుడు నేను ఏం చేయలేదు. ఇప్పుడు నేను నాకు వెళ్ళెవరా ఇప్పుడు చెప్పండి. నాకు ఇప్పుడు ఎవరు చెప్తే వెళ్ళెవరా ఎక్కడికి వెళ్ళలేవురా ఎక్కడికి వెళ్తావు అయినా నీ పద్ధతి బాగాలేదు మానుకో నీకు ఏమి వెళ్ళబా అటు పిన్ అటు ఇటు నువ్వు అటు ఇక్కడ ట్రైన్ అక్కడ చూస్తే ట్రైన్ ట్రైన్ ఎక్కడికి వెళ్తావు ఎక్కడికి ఎక్కాలి. ట్రైన్ ఎక్కి వెళ్ళాలి. నువ్వు ఇప్పుడు కొట్టాలి మరి ఏం కొడితే 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 కొట్టించుకుంటానండి బట్టలకి పైన ఎప్పుడు నీటి చెప్తే నీకు అర్థం కావట్లేదు అది కాబట్టి నీటి చెప్తుంది లేగో బయటికి వెళ్ళాలి. నాకు ఎదురురా బయటికి వెళ్ళాలి. నీ ఎదురు మంచిదిలే. లేగో ఎదురురా. ఏంటి మాడగాళ్ళ తర్వాత నీకు ఎదురు వస్తుందా ఏంటైనా పళ్ళు బట్టలకి పైన ఏంటి ఇది నడుము నడుము ఏ ఎంత నీకాన్ని బాగున్నాను కాదు నేను చపాతి కింద వేసావు మధ్య ఇప్పు బట్టలు ఇప్పు ఎప్పుడో ఏం అరుస్తున్నావు అరుస్తున్నావు నేను ఇప్పుడు తెస్తాను నీకు చెప్తే ఫ్రాంక్ అక్కడ చూడు ఇలాంటి ఫ్రాంక్ లా చెప్తాను ఫ్రాంక్ This is the end. ఇలాంటి ఫ్రాంక్ ఇలాంటి ఫ్రాంక్ వీడియో చూసి ఊరుకుంటున్నా
మామూలు చేసుకుంటున్నాను ఇలాంటి ఫ్రాంక్ చేస్తారు అసలు. ప్రాంక్ ఓన్లీ. ఫ్రాంక్ ఎలా రెడీ అవుతావా? ఏంటైనా ఫ్రాంక్ ఫ్రాంక్ అన్నాడే నిజంగా చేశాడు. దేని చైతన్య ఇలాంటి ఫ్రాంక్ ఇలాంటి ఫ్రాంకులు చేస్తారు. చేస్తాడు నీటి చెయ్యాలి. ఇలాంటివి చేస్తారా అసలు? ఏంటంటే ఫ్రాంకులు గట్ట తిడతారులే. ఫ్రాంక్ ఫ్రాంక్ ఇలాంటి ఫ్రాంక్లు ఎవరైనా చేసుకుంటారా? సో హాయ్ గైస్, మీకు దేనికి మొహం దాకా తుడుస్తుంది? చూడరైతే అందుకే ఎవరైనా చూస్తాను అడుగుతారు. అయినా అక్కడ మీకు ఎవరు చెప్పారు ఇలాంటి చేయమని? అవును, ఇలాంటి చేయమని నీకు ఎవరు చెప్పారు? అలాంటి కార్యం చేస్తారా? అదే మీకు ఏది చేసినా మీ నంబరు అందుకే ఇచ్చేసాం డిఫరెంట్ గా. ఎవరుంది మేము చేయగలరు రివెంజ్ ప్రాంక్ చేస్తారు. అలాగే వెళ్ళిపో. అంత ఇది ఎక్కిస్తావా మమ్మల్ని? సో హాయ్ గాయ్స్, మీకు ఈ ప్రాంక్ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ ఈ ప్రాంక్ అని నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మనం కొత్తగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మన రియాక్షన్ వీడియో కూడా చూడండి. అప్లోడ్ చేస్తాను, చూద్దాం. ఛానల్ తెలియక నాకు చేసినా చూద్దాం. వస్తే అన్నం వండుకోకుండా అన్నం అంతా ముద్ద అయిపోయి ఉంటది. ముద్ద ఓఫ్, మీకు ఈ ప్రాంక్ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూసి లైక్ చేయండి. అలాగే కొత్తగా చూసినా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే గాయ్స్, ఇంకా థ్యాంక్స్ ఫర్